ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ కేపీ ఆస్ట్రాలజిస్ట్, అలానే న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ 4 సిరీస్లో ఎవరైతే జన్మించారో వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలానే ఈ నెంబర్ 4 సిరీస్లోకి ఎవరెవరైతే వస్తారంటే ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, అలానే 31వ తారీఖుల్లో జన్మించుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ 4 సిరీస్లోకి వస్తారనమాట. సో ఈ 4 డేట్లలోకి కూడా ఈ 22 డేట్ అనేటువంటిది డిఫరెంట్ డేటు. ఎందుకంటే నెంబర్ 2 సిరీస్లో ఉండే 11ని, అలానే నెంబర్ 4 సిరీస్లో ఉండే నెంబర్ 2ని, ఈ రెండింటిని కూడా మాస్టర్ నెంబర్స్ అంటారు. ఏవైతే ఈ నెంబర్ 4 సిరీస్లో జన్మించిన వాళ్ళకి ఈ 4 డేట్లలో ఉన్న వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్తో పాటు వీళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్ అలానే కొన్ని మిస్టీరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట ఈ మాస్టర్ నెంబర్స్కి, ఈ రెండింటికి. సో ఈ రెండింటి గురించి కూడా మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాము. సో ఇప్పుడైతే ఈ నెంబర్ 4 సిరీస్లో ఉన్న వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది అనేది తెలుసుకుందాం. సో న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 4 సిరీస్లో ఉన్న వాళ్ళకి రూలింగ్ ప్లానెట్ వచ్చేసి రాహు. సో మనందరికీ తెలిసిందే రాహు ఒక ఛాయాగ్రహం. ఏ వ్యక్తి యొక్క లక్షణాలైనా సరే, అతని యొక్క జీవన విధానం అయినా సరే ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి అతని యొక్క నెంబర్ సిరీస్ యొక్క నెంబర్ యొక్క రూలింగ్ ప్లానెట్ యొక్క లక్షణాలు మనకు తెలిస్తే ఆ వ్యక్తిని మనం ఒక అంచనా వేయచ్చు, ఆ వ్యక్తి నడవడికని కానీ అలానే ఆ వ్యక్తి యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే రాహుగ్రహం ఉందో ఆ రాహుగ్రహం యొక్క లక్షణాలు కనుక మనకు తెలిసినట్లయితే ఈ నెంబర్ 4 సిరీస్ యొక్క లక్షణాలు మొత్తం మనకు తెలిసిపోతాయి. సో మనందరికీ తెలిసింది ఈ రాహుగ్రహం యొక్క పుట్టుక ఎలా జరిగిందంటే, మనకి అమృత మదనం జరిగేటప్పుడు దేవతలందరితో పాటు కూడా అమృతం తాగడానికి వెళ్ళిన రాహుకేతులు, అంటే ఒకప్పుడు రాహుకేతు అనేది ఒకటే పేరు, ఒకటే వ్యక్తి, ఒక రాక్షసుడు అనమాట. అప్పుడు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అతను అమృతం తాగడం తెలిసి లోకానికి విరుద్ధమవుతుంది, చేటవుతుంది అని చెప్పేసి ఆయన యొక్క సుదర్శన చక్రంతో మన ఎవరైతే రాహుకేతున్నారో వాళ్ళని తల వధించడం జరిగిద్ది. సో అప్పటి నుంచి కూడా రాహువు తల సపరేట్గా, కేతువు మొండంగా సపరేట్గా అయిపోయింది. సో ఈ స్టోరీలో రాహు చూపించినటువంటి అతని ఆలోచన, లేదంటే రాహు యొక్క క్యారెక్టరిస్టిక్స్, వీటన్నిటినీ కూడా ఈ 4వ నెంబర్ వ్యక్తుల యొక్క లక్షణాలకి ఎట్లా ఆపాదించాలనేది ఈ స్టోరీ అనుగుణంగా నేను మీకు చెప్తూ ఉంటాను. సో ముందుగా తీసుకుంటే ఈ 4వ నెంబర్ వ్యక్తుల యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో, లేదంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఒరిజినల్గా ఉంటుంది, అథెంటిక్గా ఉంటుంది అనమాట. వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా అంతే. వీళ్ళ లైఫ్ స్టైలు, వీళ్ళ థాట్స్, వీళ్ళ ఆలోచన విధానము ఇవన్నీ కూడా ఒరిజినల్, అథెంటిక్, డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. వీళ్ళు ఒకళ్ళ నుంచి కాపీ చేయరు, అలానే ఒకళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ అవుదామన్న ఆలోచన కూడా ఉండదు అనమాట. మనందరికీ తెలిసిందే, మన మహేష్ బాబు గారిది టక్కరి దొంగ సినిమా ఉంది కదా, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది ఏదంటే నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదురో, పరులెవరు నడవన్నది ఆ రూట్లోనే నేను నడిచేదరో అని చెప్పి ఒక లైన్ ఉంటుంది అనమాట. ఈ 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ సిరీస్ వరకు ఉన్న వ్యక్తులకి ఎవరినైతే తీసుకుంటామో ఈ 4వ నెంబర్ సిరీస్లో ఉన్న వ్యక్తులకి ఆ లైన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. అంటే వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు చేయాలనుకున్న వర్క్ స్టైల్ అనేది టోటల్ డిఫరెంట్ అండి, ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు అనమాట. సో అలానే మళ్ళీ మనం స్టోరీలోకి వద్దాం. ఏది ఇందాక మనం చెప్పిన అమృత మదనం స్టోరీలో ఈ రాహు ఎవరైతే ఉన్నారో అమృతం తాగడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎలా అంటే ఈ విష్ణుమూర్తి దేవతలందరినీ ఒక దగ్గరికి, రాక్షసులకి తెలియకుండా ఒక దగ్గర కూర్చోబెట్టి రహస్యంగా అమృతం పోస్తూ ఉంటే ఈ రాహువు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని తెలుసుకొని చాలా హార్డ్ వర్క్తో ఆయన దేవత వేషం వేసుకొని అక్కడికి వెళ్ళారు కదా. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ 4వ నెంబర్ సిరీస్లో ఉన్న వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. వీళ్ళు ఎంత వర్క్ అయినా సరే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ కోసం, అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, లేదంటే ఒక గోల్ కానీ, ఎలా ఉండాలి నేను జీవితంలో ఎలా ఉండాలి అని అనుకుంటున్నానో ఆ విషయం గురించి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టపడతారు. వాళ్ళ శైలిలో, వాళ్ళ స్టైల్లో వాళ్ళు లైఫ్లో ఎదుగుతూ ఉంటారు. సో ఈ హార్డ్ వర్క్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యం ఉండాలి. కానీ ఈ హార్డ్ వర్క్కి సంబంధించిన విషయానికి వస్తే వీళ్ళు కనుక
ఏదైనా ఒక కార్పొరేట్ సెక్టార్లో కానీ ఏదైనా ఒక ప్రైవేట్ సెక్టార్లో కానీ ఉన్నప్పుడు వీళ్ళ మేనేజర్స్ కానీ వీళ్ళ కొలీగ్స్ కానీ వీళ్ళ హార్డ్ వర్క్ నుంచి వీళ్ళు ఏంటంటే ఆ ఉపయోగం ఏదైతే ఉండిద్దో వాళ్ళతో వర్క్ చేయించి ఆ నేమ్ అనేది వాళ్ళు కాకుండా వీళ్ళు పొందే అవకాశం ఉండిద్ది. సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ 4 నెంబర్ సిరీస్ వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే హార్డ్ వర్క్తో పాటు మీరు స్మార్ట్ వర్క్ ఏదైతే ఉంటుందో స్మార్ట్ వర్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇదే స్టోరీలోకి వద్దాం మనం. మిగతా రాక్షసులందరూ కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్లో వాళ్ళు మన మోహిని వేషంలో వచ్చిన విష్ణుమూర్తి డ్యాన్స్ చేస్తుంటే ఆమెతో డ్యాన్స్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు రాహు మాత్రమే డిఫరెంట్గా ఆలోచించి అమృతం తాగడానికి వచ్చారు కదా. ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని ఈ 4 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఆపాదిస్తే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఏదైతే ఒక పద్ధతి లేదంటే ఏదైనా ఒక పని మోస ధోరణిలో వెళ్తూ ఉంటుంది కదా, అలాగ వెళ్తూ ఉంటుంది కదా, ఆ పనులు వీళ్ళు చేయరండి. ఆ పనులు వీళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. అట్లానే ట్రెడిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఒక ట్రెడిషన్ ఉంటుందంటే ఒక ఫ్యామిలీని కానీ ఒక కంట్రీని కానీ లేదంటే ఒక సమాజంలో ఒక ట్రెడిషన్ని తీసుకున్న వాళ్ళు ఆ ట్రెడిషన్లో ఆ ఆచార వ్యవహారాలు కానీ ఆ ఫుడ్ స్టైల్ కానీ ఆ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ తీసుకుంటాం కదా, వీటిలో వెళ్తూ ఉంటే ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళు కనుక ఆ ఫ్యామిలీలో కనుక ఉంటే కనుక ఏదైతే ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఉందో దాన్ని బ్రేక్ చేస్తారు. వాళ్ళు ఆ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెజిటేరియన్ ఫ్యామిలీలో కనుక ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళు కనుక ఉంటే కనుక ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళు ఆ వెజిటేరియన్ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వరు. వీళ్ళు నాన్ వెజిటేరియన్ స్టైల్లోకి రావటం, లేదంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే బయట ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు, ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు అనమాట. సో ఇట్లాగా ట్రెడిషనల్గా ఉన్న వాల్యూస్ని ట్రెడిషనల్గా ఉన్న దాన్ని ఒక బ్రేక్ చేసి వీళ్ళకంటూ ఒక కొత్త స్టైల్లోకి తీసుకొస్తారు. దానివల్ల ఏమైందంటే ఒక్కోసార్లు వీళ్ళు ఏంటంటే వీళ్ళని విద్రోహులుగా అలానే ఒక్కోసారి కొంత పదాలు వాడుతుంటాం మనం, వీడు మా ఆచార వ్యవహారాలు భ్రష్టు పట్టిచ్చేసాడరా, వీడు సర్వనాశనం చేసేసాడు అంటారు కదా, అట్లాగా వీళ్ళ మీద అపనిందలు పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. అలానే ఈ నెంబర్ 4 దీన్ని ఏమంటారంటే కర్మ డెట్ నెంబర్ అంటారు. అంటే ఎట్లా అంటే మనం టోటల్గా మన జనాభాని తీసుకుంటే కనుక ఈ 4 సిరీస్లో ఉన్న వాళ్ళు 30 నుంచి 60% మంది ఈ నెంబర్ 4 సిరీస్కే చెంది ఉంటారు. దీన్ని మనం దైవిక విషయాలతో అలానే మన ఆస్ట్రాలజీతో కనుక ముడిపెడితే ఏమంటారంటే ఈ నెంబర్ని పూర్వజన్మలో ఏదైతే వీళ్ళు అనుభవించిన కర్మలు ఉంటాయో ఆ కర్మలు అనేది కంప్లీట్ కాకపోతే భగవంతుడు ఈ జన్మలో ఆ కర్మల్ని అనుభవించడం కోసం ఈ 4వ నెంబర్ సిరీస్లో పుట్టించారంటారు. ఎందుకంటే ఈ 4వ నెంబర్ సిరీస్ అనేటువంటిది వీళ్ళ ఐడియాస్ చాలా మిస్టీరియస్గా ఉంటాయి ఐడియాస్. అలానే ఇది చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్న నెంబరు. అలానే ఇంకా కొన్ని విషయాల్లోకి వస్తే ఫ్యామిలీ పరంగా అలానే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఇలా చాలా కొంచెం డిస్టర్బ్ చేసే నెంబర్ అనమాట. సో మనం ఏంటంటే ఈ నెంబర్లో ఇది కొంచెం డేంజర్ నెంబర్. ఈ నెంబర్ గురించి మనం అన్ని విషయాలు వీడియో పరంగా నేను చెప్పలేను, ఎందుకంటే అనవసరంగా లేనిపోని డిస్టర్బెన్సెస్ లేనిపోని భయాందోళనలకు గురవుతూ ఉంటారు. సో కాబట్టి నేను ఈ 4వ నెంబర్ సిరీస్ వాళ్ళకి చెప్పే ముఖ్యమైన సలహా ఏంటి అంటే ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఈ వీడియో చూస్తుంటే మీ పిల్లలు ఎవరైనా 4వ నెంబర్ సిరీస్లో ఉన్నా లేదంటే మీరు ఎవరైనా 4వ నెంబర్ సిరీస్లో ఉన్నా ఖచ్చితంగా మీ నేమ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో కరెక్షన్ అనేది 100కి 1000% ఇంపార్టెంట్. మీరు చేయించుకోవాలి మీరు. ఎందుకంటే లేదంటే జీవితంలో అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు అభాస్పాలు అయ్యే విషయాలు ఉంటాయి, కొన్ని బలహీన క్షణాలు ఉంటాయి. ఆ బలహీన క్షణాల్లో జీవితంలో ఎట్లా అంటే జీవితంలో కోలుకోలేని తప్పులు చేయటం, కోలుకోలేని దెబ్బతింటం, ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 4 నెంబర్ సిరీస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ నేమ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో మీరు ఖచ్చితంగా కరెక్షన్ చేయించుకోండి. మీరు తల్లిదండ్రులకు పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటంటే వాళ్ళ పేరేనండి. ఈ 4వ నెంబర్ సిరీస్లో ఉన్న వాళ్ళకి మీరు ఆస్తిపాస్తులు డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వసరలా, మీ నేమ్ వాళ్ళ నేమ్ కరెక్ట్గా పెట్టించండి, వాళ్ళే లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. సో ఎవరైతే ఈ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో మీ నేమ్ అనేది కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి వాట్సాప్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు. అలానే మనం మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్దాం. స్టోరీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ రాహు యొక్క తల మన సుదర్శన చక్రంతో వధించాడో అప్పుడు రాహువు విష్ణుమూర్తితో ఆర్గ్యూ చేస్తాడు. ఏమనంటే చెప్పింది మీరే, ఓకే ఈ రాక్షసులు దేవతలు కలిసి మనం ఈ అమృతం కోసం చిలుకుదాము, వచ్చిన దాంట్లో
రాక్షసులు అలానే మన దేవతలు అనేటువంటిది చిర సమానం సగసగం పంచుకుందాం అన్నారు. కానీ మీరు ఇప్పుడు తప్పు చేశారు, నేను తాగడంలో తప్పేంటి అని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ నెంబర్ 4 సిరీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఆర్గ్యుమెంట్స్ చేస్తారండి. అంటే ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎలా చేస్తారంటే ఒరిజినల్ ఫ్యాక్ట్స్తో, లాజికల్గా తర్కబద్ధమైన స్టాటిస్టిక్స్తో వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక విషయాన్ని ఫేక్గా లేదంటే వేగ్గా తీసుకొని దాన్ని తప్పుడు విషయాలతో వీళ్ళు ఆర్గ్యూ చేయరు. వీళ్ళు ఆర్గ్యూ చేసే ప్రతి విషయంలో పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి. అందుకనే ఎవరైనా నెంబర్ 4 సిరీస్ వాళ్ళతో కనుక ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు, మన డిబేట్స్ అంటాం కదా, డిబేట్స్ జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళతో వాదించి గెలవలేరు అనమాట. సో అందుకని ఏంటంటే వీళ్ళని చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు నిజాలు చెప్తూ ఉంటారు. అలానే ఈ 4 నెంబర్ని ఏంటంటే రాడికల్ నెంబర్ అంటారు. అంటే వీళ్ళ ఆలోచనలు అన్నటువంటివి కూడా విప్లవాత్మకమైన ఆలోచనలు ఉంటాయి. అంటే సమాజంలో ఒక రకంగా వెళ్తున్న ధోరణిని వాళ్ళు స్వస్తి పలికి ఒక కొత్త విధానంలోకి, వీళ్ళ ఆలోచనలోకి నలుగురిని 10 మందిని అలానే సమాజాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటారనమాట. సో వీళ్ళని కూడా మన రాడికల్ మెంటాలిటీస్ ఉంటాయన్నమాట. మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్తే రాహు ఇదంతా ఎందుకు చేశాడు చెప్పండి? మారు వేషంలో వేసుకొని మిగతా వాళ్ళందరికీ తెలియకుండా ఇతను ఒక్కడే ఎవరికి చెప్పకుండా వచ్చి అమృతం తాగాడంటే దేని గురించి? ఎందుకంటే ఆయన యొక్క సెల్ఫ్ సేఫ్టీ. అతను కనుక అమృతం తాగితే అమరత్వం వచ్చేస్తుంది, ఆయన జీవితం అనేది ప్రశాంతంగా గడిపేసుకోవచ్చు, హ్యాపీగా గడిపేసుకోవచ్చు అనేసి ఒక ఆలోచన విధానంతో, ఒక ఒరిజినల్ థాట్తో ఆయన ఇదంతా చేశాడు. సో దీన్ని బట్టి మనం ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళ యొక్క ఎలా అంచనా వేసుకోవచ్చు అంటే బాగా సెల్ఫ్ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. వీళ్ళు ఎక్కడ రిస్క్ తీసుకోరు, వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. అంటే వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దాము, లేదంటే ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవుదాము, ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉన్న ఉద్యోగంలోనే అంచెలంచెలుగా ఎదుగుతా మనల్ని మనం నిరూపించుకుంటా మన లైఫ్ అనేటువంటిది ప్రశాంతంగా సాగించేద్దాము అని చెప్పి అనుకుంటారు. అంతేగాని ఉన్న ఒక ఫీల్డ్లో నుంచి ఇంకో ఫీల్డ్లోకి మారి అక్కడ అమౌంట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ సంపాదించుకుందాం అన్న ఒక రిస్క్ ఉండి చూసారా, ఆ రిస్క్ అనేది వీళ్ళు తీసుకోరనమాట. సో వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ సేఫ్టీ, అంటే హ్యాపీలీ లీడింగ్ లైఫ్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉంటారు. ఇంకోటి వచ్చేసి వీళ్ళ యొక్క ఈ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటారు. అలానే దాంట్లో కొన్ని స్ట్రగుల్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళ ఐడియాస్ అన్నీ ఒరిజినల్గా ఉంటాయి. అలానే వీళ్ళ థాట్స్ ఏవైతే ఆలోచనలు ఉన్నట్టాయో ఆ ఆలోచనలన్నీ చాలా రహస్యంగా మిస్టీరియస్గా ఉంటాయి. వీళ్ళు పైకి ఒకలా కనపడుతున్నా, మనకి పైకి ఒకటి మాట్లాడుతున్నా సరే లోపల వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే పైకి ఒకటి చెప్తూ ఉంటారు కానీ లోపల మిగతా దాని గురించి ఆలోచించి ఎప్పుడెప్పుడు విషయాలు అన్నీ మనసులో పెట్టుకుంటారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు విషయాలన్నీ మనసులో పెట్టుకొని దాన్ని అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో అందుకని ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే ఈ నెంబర్ 4 సిరీస్లో ఎవరైతే జన్మించారో వాళ్ళ మీద వాళ్ళ తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఎలా అంటే మనకి కొంగుచాటు బిడ్డ అని చెప్పి ఒక పదం మనం వాడుతుంటాం కదా, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అట్లానే ఉంటారు. అంటే వీళ్ళకి తల్లే దైవం, తల్లి మాటే వేదవాక్కు, తల్లి తర్వాతే ఎవరైనా, తల్లి చెప్పిందే నిజం, అది అబద్ధమైనా అవనివ్వండి, తల్లి చెప్పిందే నిజం, తల్లి ఏం చెబితే అదే నమ్ముతారు వీళ్ళు. అది మంచి అలవాటే. కానీ ఎప్పుడైతే మ్యారేజెస్ అయ్యి వీళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యామిలీ లైఫ్ అట్లా వస్తుందో ప్రతిదానికి తల్లి మీద ఆధారపడటం వల్ల తల్లి చెప్పిందే వేదం అని నమ్మటం, వీళ్ళు తల్లికి ఇచ్చిన విలువ ఏదైతే ఉంటుందో వీళ్ళ భార్యకి ఇవ్వరండి. సో అందువల్ల కూడా వీళ్ళకి ఈ మ్యారేజ్ లైఫ్లో ఏంటంటే డిస్టర్బెన్స్ వచ్చేసేసి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పే విషయం ఏంటంటే మీరు తల్లికి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అంతే ప్రిఫరెన్స్ మీ భార్యకు కూడా ఇవ్వండి. ఎందుకంటే మీతో ఎవరైతే పుట్టి పెరిగారో, మిమ్మల్ని ఎవరైతే కన్నారో, మీ ఆలోచన, మీ మిస్టీరియస్ మెంటాలిటీ, మీ బిహేవియర్ వాళ్ళకే అర్థం కాదు. ఈ నెంబర్ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళ యొక్క బిహేవియర్, వీళ్ళు ఎట్లా ఉంటారనేది సమాజంలో వీళ్ళతో తిరిగిన వాళ్ళకి అర్థం కాదు. అట్లాంటిది భార్య రూపంలో కానివ్వండి, భర్త రూపంలో కానివ్వండి, ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ మైండ్ సెట్ అంతా మిస్టీరియస్గా ఉంటుందని. వీళ్ళ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నానండి, నేను ఏంటి అనేది నా ఫ్రెండ్కి తెలిసిందనుకోండి, నేను ఏం చేస్తాను ఏంటి నా ఫ్రెండ్కి తెలిసిందనుకోండి, వాడు నా లైఫ్ లాంగ్ నాతో జర్నీ చేస్తాడు, నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు.
సో మా ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఈ నెంబర్ 4 సిరీస్లో ఎవరైతే జన్మించారో వీళ్ళు ఎదుటోడికి అర్థం కారు, వీడు ఏం చేస్తాడో అర్థం కాదు, వీడు ఏం చేస్తాడో వీడేంటో వీడికి మాత్రమే తెలుసు. సో అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకి వీడు ఎవడో ఏంటో తెలియనప్పుడు ఇతనితో స్నేహం ఎట్లా చేస్తారు? వీళ్ళకి ఫ్రెండ్స్ అనేది తక్కువ మంది ఉంటారు, వీళ్ళ ఫ్రెండ్షిప్స్ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ ఫ్రెండ్షిప్ ఏర్పడినా సరే వీళ్ళు ఎదుటి ఫ్రెండ్ అనేవాడు బోర్ అయిపోతుంటాడు వీళ్ళతో, వీడేంట్రా బోర్ కొట్టిచ్చేస్తున్నాడు ఏం అర్థం కాడని చెప్పి. బట్ కానీ వీళ్ళతో కనుక ఫ్రెండ్షిప్ కనుక ఏర్పడితే ఆ ఫ్రెండ్షిప్ని వీళ్ళు లైఫ్ లాంగ్ అండి వీళ్ళు దాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకుంటారు. చాలా మందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ నెంబర్ 4 సిరీస్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచే పెయింటింగ్ మీద చాలా ఆసక్తి ఉండిద్దండి. అంటే మంచి మంచి పెయింటర్స్ ఉంటారు దీంట్లో. అలానే వీళ్ళు స్టోరీసు అంటే చాలా బాగా చెప్తారు స్టోరీసు. అంటే వీళ్ళు చెప్తుంటే స్టోరీసు అంటే చిన్నప్పటి నుంచే ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి అర్థమైపోతుంటాయి. అలానే వీళ్ళలో దైవత్వ గుణాలు ఉంటాయి, రాక్షస గుణాలు ఉంటాయి. ఎందుకంటే రాహువు రాక్షస వ్యక్తి, కానీ అమృతం తాగటం వల్ల ఏమైందంటే అతనిలోకి పూజింపదగిన క్యారెక్టరు అలానే అమరత్వం వచ్చింది. ఇలా అందుకనే వీళ్ళలో దైవత్వ క్యారెక్టర్స్ రాక్షసత్వ క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళని ఎప్పుడు కూడా మనం పొగుడుతా, అరే నువ్వు బాగా వర్క్ చేస్తావురా, నువ్వు చాలా మంచిగా పనిచేస్తావు, ఇలా కీప్ ఇట్ అప్, నువ్వు ఇట్లా చేస్తూ ఉండు అని చెప్పి వీళ్ళని పొగుడుతూ ఉన్నాం అనుకోండి, వీళ్ళు ఎంత పనైనా బాగా చేస్తారు. మనతో మనం పొగిడినంత కాలం జీవితకాలం మనతో అలాగ మంచిగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎవరైతే వాళ్ళు చేసిన తప్పును కానీ లేదంటే వాళ్ళు చేసిన ఒక పనిని ఎత్తి చూపడం మొదలుపెట్టారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి వాళ్ళని తొక్కుతారు. ఎదుటి ఎవరైతే వీళ్ళని వేలెత్తి చూపించారో వాళ్ళని తొక్కి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారండి. అప్పటి వరకు వాళ్ళు నిద్రపోరు. సో అంటే మనం చెప్పాలంటే వీళ్ళ వెనకమాల ఎప్పుడు వీళ్ళకి ఒక భజన బృందం ఉండిద్ది. ఇక భజన నువ్వు తోపు, నువ్వు సూపరు, నువ్వు డోపరు, నువ్వు బంపరు. ఓకే, మనం చెప్పుకున్నా కదండి రాహుగ్రహం అనేటువంటిది ఛాయాగ్రహం అని. ఒక పొగలాగా ఒక దగ్గర నిమ్మలంగా లేదంటే ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళని కనుక చూసుకుంటే లైఫ్లో వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా వీటి లైఫ్ మొత్తంలో కూడా వీళ్ళు మినిమం 4-5 హౌసెస్ అయితే మారుతుంటారండి. అది రెంటెడ్ హౌస్ అయినా సరే వీళ్ళకి, అంటే హౌస్ మారటం వేరు, రెంటెడ్ హౌస్. ఓన్ ప్రాపర్టీ ఉన్నా సరే, ఓన్ హౌస్ ఉన్నా సరే ఆ ఓన్ హౌస్లో ఉండి కూడా వేరే దగ్గరికి మారి నేను అక్కడ ఇంకొక కొత్త ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ కంటే మంచి ఫెసిలిటీస్తో అక్కడ ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి ఓన్ ప్రాపర్టీస్ ఉన్నా సరే ఇక్కడి నుంచి అక్కడికి మారుతారు, అక్కడి నుంచి అక్కడికి మారుతారు. సో వీళ్ళు ఖచ్చితంగా 4-5 ఇల్లు అయితే ఖచ్చితంగా మారుతూ ఉంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ వాయిస్ చాలా అట్రాక్షన్గా ఉంటుంది. వీళ్ళు వాయిస్లో ఒక మెస్మరైజింగ్ ఉంటుంది అనమాట. ఈ 1వ నెంబర్ సిరీస్ నుంచి అలానే 9వ నెంబరు సిరీస్ వరకు చూసుకుంటే ఈ సిరీస్ మొత్తంలోకి ఈ 4వ నెంబరు 5వ నెంబరు సిరీస్లో ఉన్న వ్యక్తులకి వాక్చాతుర్యం వాగ్ధాటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 4వ నెంబర్ సిరీస్ వాళ్ళు కనుక ఏమైనా ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు ఎదుటోడికి బోర్ అనిపించదు. అబ్బా ఒక మంచి పిట్టకథ చెప్పినట్టు భలే చెప్తున్నాడ్రా అని వింటారు, కానీ బోర్ ఫీల్ అయ్యి వీళ్ళు వెళ్ళిపోరు ఎక్కడికి. అలానే ఈ 4వ నెంబరు చాలా అప్ అండ్ డౌన్స్ నెంబర్ అండి. ఎట్లా ఉండిద్దంటే ఈ 4వ నెంబరు ఊహించనంత విధంగా ఒక్కసారిగా అప్పుకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఒక మంచి అప్పులో ఉన్నారో సడన్గా ఏమైందో తెలియదు, సడన్గా డౌన్ ఫాల్ అయిపోతారు. అంటే ఎంత ఎత్తుకెళ్ళారో అక్కడి నుంచి సడన్గా కింద పడిపోతారు. చెప్పాను కదండి కర్మ అనుభవించడానికి వచ్చిన నెంబర్ అని చెప్పాను కదా. సో అట్లా ఉండిద్ది అనమాట. అందుకని నేను వీళ్ళకి నేను 2 సలహాలు ఇస్తాను. ఏంటంటే మొదటిది ఏంటంటే మీరు ఎప్పుడైతే సంపాదిస్తున్నారో సంపాదించేటప్పుడు మీ అమౌంట్ ఏదైతే మీ మ్యారేజ్ అయిందనుకోండి మీ భార్య చేతిలో పెట్టండి, మీ జీతం మొత్తం మీ భార్య చేతిలో పెట్టండి. అలానే మీకు పెళ్ళి అవ్వలేదనుకోండి మీ జీతం మొత్తం మీరు సంపాదించే డబ్బులంట మీ తల్లి చేతిలో పెట్టండి. ఎందుకంటే మీరు అప్ రేంజ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండిద్దంటే మీరు విలాసాలకి ఖర్చు అనేది విపరీతమైన ఖర్చు చేస్తారు. మీరు పెట్టే ఖర్చు ఎట్లా చేస్తారు, చెడు ఖర్చులు చేస్తారు, చెడు అలవాట్లకి అట్లా ఖర్చు చేస్తారు అనమాట. మీరు సడన్గా డౌన్ఫాల్ అయ్యారనుకోండి ఏదైతే ఆ అమౌంట్ మీ తల్లికి కానీ మీ భార్యకు కానీ ఇచ్చారు కదా ఆ అమౌంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇంకా నెంబర్ 2 సలహా వచ్చేసరికి మీ అప్ అండ్ డౌన్స్ మీ లైఫ్లో మీరు కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. మీరు ఏదైతే ఈ కర్మలు ఇవన్నీ ఉంటాయి చూసారా వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి, దీని నుంచి ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే మీ నేమ్ అనేది ఖచ్చితంగా 14 అడ్వాన్స్డ్ న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్ టెక్నిక్స్లో మీ నేమ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కి కంపాటబిలిటీగా ఉండాలన్నమాట. సో ఈ 2 కనుక మీరు చేయగలిగితే జీవితంలో మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు. అలానే ఈ నెంబర్ 4 సిరీస్లో ఎక్కువ మంది సింగర్స్ ఉంటారు. ఒక 100 మంది సింగర్స్ని తీసుకుంటే ఒక 35 నుంచి 40 మంది సింగర్స్ ఈ నెంబర్ 4 సిరీస్లో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాక్చాతుర్యం వాళ్ళ వాయిస్ అనేది బాగుండిద్దని చెప్పాను కదా. ఆ వాయిస్తో ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేస్తూ ఎదుటి వాళ్ళని కట్టిపడేస్తుంటారు అనమాట వాళ్ళు.
దానికి మనకు ఉదాహరణగా తీసుకుంటే మన ఘంటసాల గారు నెంబర్ 4 సిరీస్ సంబంధించిన ఆయన. అలానే మన బాలసుబ్రహ్మణ్యం గారు నెంబర్ 4 సిరీస్కి సంబంధించిన ఆయన. వాళ్ళు స్వర్గస్థులైనా సరే వాళ్ళ పాటలు ఇప్పటికీ కూడా జనాల్ని రంజింపజేస్తున్నాయి. అంటే దానికి కారణం వాళ్ళ వాయిస్లో ఉన్నటువంటి ఆ మెస్మరైజింగ్. మన ఘంటసాల గారు ఎప్పుడండి స్వర్గస్థులైంది? ఆయన పాడి భగవద్గీత ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా జనాల్లో ఇంత ఆదరణ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నెంబర్ 4 సిరీస్ అనమాట. అలానే ఈ నెంబర్ 4 సిరీస్ వాళ్ళ డెస్టినీ కనుక, ఆ డెస్టినీ అది ఏంటనేటువంటిది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ డెస్టినీ కనుక నెంబర్ 4 అనే వాళ్ళది, ఈ సిరీస్లో ఉన్న వాళ్ళ డెస్టినీ కనుక 4 కంటే ఎక్కువ నెంబరు 5 నుంచి 9 నెంబర్ల మధ్యలో ఉందనుకోండి, వీళ్ళ లైఫ్లో ఏదైతే ఖర్చులు ఉంటాయి, ఫుల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వీళ్ళు స్ట్రగుల్ అవుతారని చెప్పేసారు, ఆ స్ట్రగుల్నెస్ అనేది ఆపిద్ది అనమాట. ఎందుకంటే ఎలా అంటే ఈ నెంబర్ 4లో కూడా హీరోయిన్స్ చాలామంది ఉంటారు. ఈ నెంబర్ 4 సిరీస్లో ఎవరైతే ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది నెంబర్ 4 కంటే కూడా ఎక్కువ ఉండి ఈ ఫీల్డ్లో నిలదొక్కుని ఎటువంటి కష్టాలు లేకుండా ఉన్నారు ఆయన ఎవరంటే మన శివశంకర్ వరప్రసాద్ గారు. మీకు అర్థమైపోయి ఉంటుంది, మన సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క నేమ్ ఈ నెంబర్ సిరీస్ 4, ఆయన డెస్టినీ 5. కాబట్టే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏది పునాది రాళ్ళు, కోతల రాయుడు, కలియుగ పాండవులు ఈ సినిమాలు చేసేటప్పుడు ఆయన అంత గ్లామర్ ఫేస్, అంటే ప్రజలు ఆ ఫేస్ని వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే అప్పటి వరకు మన నాగేశ్వరరావు గారిని కానీ, శోభన్ బాబు గారిని కానీ, కృష్ణ గారిని కానీ, రామారావు గారిని కానీ, కృష్ణంరాజు గారిని చూసిన ఈ కళ్ళతో, ఆ గ్లామరస్తో ఈయన్ని చూడలేకపోయారు. బట్ కానీ ఈయన చెప్పాను కదా నెంబర్ 4 సిరీస్ వాళ్ళ స్టైలు మొత్తం డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి, ఈయన ఉన్నటువంటి ఈ వాయిస్ డైలాగ్ డెలివరీతో, ఈ వాయిస్లో ఉన్న మెస్మరైజింగ్తో, ఈయన డ్యాన్స్తో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఒక మెగాస్టార్ అయ్యారనమాట. ఈయనకున్నటువంటి నెంబర్ సిరీస్ 4 ఏదైతే ఆయన సిరీస్ ఏదైతే ఉందో 4 డెస్టినీ నెంబర్ 5, ఈ 4 కంటే కూడా 5 అప్పులో ఉండటం వల్ల ఆయన సంపాదన అనేటువంటిది ఎప్పుడు నిలకడగానే ఉంటుంది, ఆ పేరు అనేటువంటిది ఎప్పుడూ కూడా అలానే ఉంటుందన్నమాట. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, హీరోయిన్స్ చాలామంది ఉంటారని చెప్పాను కదా. ఒక మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక చివరి దశలో తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద పడిపోయి నార్మల్గా చనిపోతూ, అలానే అసలు ఎవరు లేకుండా చనిపోతుంటారు కదా. అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే నెంబర్ 4 సిరీస్లో ఉండి ఇక్కడ ఉన్న డెస్టినీ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ 4 కంటే కూడా తక్కువ ఉండటం వల్ల అటువంటి డౌన్ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఇందాక ఘంటసాల గారి గురించి చెప్పుకున్నాం కదా. ఘంటసాల గారి యొక్క సిరీస్ అనేటువంటిది ఆయన 4 సిరీస్కి, అంటే రూలింగ్ నెంబర్ 4 డెస్టినీ నెంబర్ 4 అనమాట. దీనివల్ల ఏంటంటే ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినా సరే చివరి దశలో ఇక్కడ కూడా నెంబర్ 4 ఛాయాగ్రహం కాబట్టి ఆయన సంపాదించింది మొత్తం దాన ధర్మాలు చేసినా సరే, ఖర్చు పెట్టేసినా సరే ఎవరికి తెలియకుండా, అలానే చివరి దశలో ఆయన చాలా కష్టాలను నుంచి చాలా సామాన్యంగా చనిపోయారని చెప్తారు. అలానే ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఆయన నెంబర్ సిరీస్ వచ్చేటువంటిది 4-3 అనమాట. సో కాబట్టి ఆయన ఎంత గొప్ప సింగర్ అయ్యి ఉండి ఎంతో సంపాదించినా సరే మనకి యూట్యూబ్లో ఆయన చివరి మూమెంట్లో ఏది మన కోవిడ్ వచ్చి హాస్పిటల్ పాలైనప్పుడు అమౌంట్ అనేది అడ్జస్ట్ కాలేదని, లేదంటే వాళ్ళ బాబు ఏదో మోసం చేసి ఆస్తి గొడవలు ఇట్లా అన్నీ మనం విన్నాం కదా. సో అదనేటువంటిది కారణం ఏంటంటే ఈ నెంబర్ 4కి ఈ డెస్టినీ నెంబర్ తక్కువ ఉండటం వల్ల ఇవన్నీ జరిగినాయి అనమాట. వీళ్ళలో ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే ఈ 4 సిరీస్లో ఉన్న వాళ్ళ డెస్టినీ నెంబర్ 8 ఉందనుకోండి, ఇలా 8 ఉంటే కనుక ఎక్కువ పాపులర్ అవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. వీళ్ళు చూపకపోయినా సరే సమాజం వీళ్ళని చాలా ఎక్కువ పాపులారిటీ చేసేసిద్ది అనమాట. చేసింది చిన్న పని అయినా సరే, చేసింది ఒక్క పని అయినా సరే వాళ్ళ పాపులారిటీ ఎలా ఉండిద్దంటే ఒక రేంజ్లో వెళ్ళిద్ది. దీనికి ఉదాహరణ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మనందరికీ తెలిసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ పాకిస్తాన్ యుద్ధంలో గెలిచాం మనం. అట్లానే ఏదైతే నిజాం ఉందో నైజాములను వెళ్ళగొట్టి దాన్ని మన మొత్తం భారతదేశంలో విలీనం చేశారు. ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తక్కువైనా సరే ఆయన నెంబరు 48 సిరీస్కి సంబంధించి, అంటే డెస్టినీ రూలింగ్ నెంబర్ 4 డెస్టినీ నెంబర్ 8 ఉండటం వల్ల ఏమైందంటే ఆయన చేసినటువంటి కొన్ని పెద్ద పనులే అవి, కానీ తక్కువ పనుల వల్లే అంత పాపులారిటీ వచ్చేసి గుజరాత్లో అంత పెద్ద విగ్రహం, అంటే చాలామంది చాలా పనులు చేసినా సరే అందరికీ రాని పాపులారిటీ అనేటువంటిది ఈ సిరీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందన్నమాట. ఇదంటే న్యూమరాలజీలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క
రూలింగ్ నెంబరు అంటే అతని యొక్క ఏ సిరీస్ ఆఫ్ డేట్లో జన్మించాడు అది అతని డెస్టినీ నెంబర్ తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నెంబర్ 4 సిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలు, వాళ్ళు ఏంటి అనేది. సో ఇక వీళ్ళు ఏ ఫీల్డ్లో వీళ్ళు బాగా రాణిస్తారంటే, చెప్పిన స్టోరీలోకి వెళ్తే రాహుకి తల ఒకటే ఉండిద్ది, మొండే ఉండదు. అంటే వీళ్ళు తలలో ఏముంటుంది, బ్రెయిన్ ఉంటుంది. వీళ్ళు బ్రెయిన్కి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే, ఏ సెక్టారు, ఏ ఫీల్డ్ అయినా సరే బాగా రాణిస్తారు. బ్రెయిన్కి సంబంధించిన విషయం ఏముంటుందండి, టెక్నాలజీస్, లాజికల్ థింకింగ్, అలా అవి ఎందులోకి వస్తాయంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వస్తాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇప్పుడు కనుక వస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అలానే మెషిన్ లెర్నింగు, ఇంకోటి వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగు, ఇలా బ్రెయిన్ పెట్టి ఏ వర్క్స్ అయితే ఉంటాయో ఆ వర్క్స్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. నేను ఇప్పుడు ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు ఎవరైనా సరే, లేదంటే ఇంటర్మీడియట్ కంటే తక్కువ చూసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళండి, లేదంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇటువంటి దానికి బ్రెయిన్ ఉపయోగించి చేసే పనిలోకి వెళ్ళండి. మీ నేమ్ అనేటువంటిది ఈ 14 అడ్వాన్స్డ్ న్యూమరాలజీ 14 డైమెన్షన్లో కరెక్షన్ చేసుకొని ఈ ఫీల్డ్లో కనుక వెళ్తే కనుక మిమ్మల్ని ఆపేవాళ్ళే ఉండరండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ని మీరు కామెంట్స్ రూపంలో మన వీడియో కింద పోస్ట్ చేయండి. దయచేసి వాట్సాప్లో పెట్టదు, వాట్సాప్లో పెట్టిన డౌట్స్ నేను కన్సిడర్ చేయను. ఈ యూట్యూబ్లో ఏదైతే కామెంట్స్ రూపంలో కనుక మీరు పెట్టిన డౌట్స్ని, ఆ డౌట్ అనేటువంటిది మీకు నేను క్లారిటీ ఇస్తాను. లేదు ఆ డౌట్ అందరికీ ఉపయోగపడే డౌట్, ఆ సమాధానం అందరికీ తెలియాలనుకుంటే కేవలం మీ డౌట్ మీదే నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో కాబట్టి మీకున్న డౌట్స్ అనేటువంటిది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని ఆదరిస్తున్నందుకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.